గ్రూప్ 2 పరీక్షలపై టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 916 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. మొత్తం అభ్యర్థుల్లో 65% మంది ఈ పరీక్ష కేంద్రాలలో పరీక్షలు రాస్తున్నారు. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు మొత్తం 7,89,437 మంది అభ్యర్థులకు గాను 5,17,811 మంది అభ్యర్థులు పరీక్షలు రాయడం జరిగింది. ఇది మొత్తం అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల్లో 65% అనేది వల్ల మీరందరూ పత్రికల్లో రిపోర్ట్ చేశారు. ఈ 65% అనేది నిజానికి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళని కనుక మనం పరిశీలిస్తే మొత్తం 7,89,000 మందిలో 6,90,000 మంది మాత్రమే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. అంటే కొంతమంది అప్లై చేసుకున్నారు కానీ వాళ్ళకి పరీక్ష రాసే ఉద్దేశం కానీ హాల్ టికెట్ తీసుకునేటువంటి ఆలోచన కానీ లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళలో కనుక చూసుకున్నట్టయితే దాదాపుగా 85% మంది ఈ పరీక్ష రాసినారు, పరీక్షకు హాజరైనారు. ఈ పరీక్ష నిర్వహణ సందర్భంగా జరిగినటువంటి సంఘటనల్ని కొంతమంది చిలువలు పలువలు చేసి చెప్తున్నారు. నిజానికి కొన్ని సెంటర్లలో హైదరాబాద్, వరంగల్, నల్గొండ ఇటువంటి నెలల్లో కొన్ని సెంటర్లలో అక్కడున్నటువంటి ఇన్విజిలేటర్ల తొందరపాటు వల్ల కానీ లేదా అభ్యర్థులు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల కానీ కొన్ని సమస్యలు వచ్చినాయి. వాటిని ఇమ్మీడియట్గా గమనించి రెక్టిఫై చేయడం కూడా జరిగింది. దానికి కానీ లేదా జరిగినటువంటి సమస్య పట్ల ఎవరైతే అభ్యర్థులు ఆందోళన చెందారో వాళ్ళతో కానీ లేనటువంటి కొంతమంది దీన్ని ఒక దురుద్దేశం ఆపాదించేటువంటి రీతిలో చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఈ సమస్య చాలా చిన్నది, అసలు అది సమస్య కూడా కాదు అనేటువంటి విషయాన్నే ఈ సంఘటన తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా మేము కమిషన్ మిత్రులందరం కూడా నిన్న కూర్చొని మా సభ్యులతో పాటు ఆ సమస్యను పరిష్కరించుకోవాలో కూడా ఇవాళ మీ ద్వారా గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులందరికీ కూడా కమిషన్ తరఫున మేము ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ ఏమిటంటే నిన్న జరిగినటువంటి సంఘటనల వల్ల లేదా బార్ కోడ్ని మీరు పరీక్ష OMR షీట్ మీద మెన్షన్ చేయకపోవడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే బుక్లెట్ నంబర్ని ఆల్రెడీ మెన్షన్ చేసినారు కాబట్టి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నంబర్ దానిలో ఉంటుంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు ఎటువంటి నష్టం జరగదు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని మా సెక్రటరీ గారు ఇవాళ ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్ జరిగింది. అదేవిధంగా అన్ని కళాశాలలకు సంబంధించి ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటువంటి జరగడానికి ఆస్కారం ఇవ్వకూడదు అనేటువంటిది. అందరు ఇన్విజిలేటర్లు కూడా దీన్ని గమనించాలని మేము చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా వారికి హెచ్చరించడం సంఘటనల్ని
వ్యాపింపజేయడం వల్ల అనవసరంగా అనవసరంగా ఆందోళన గురి కావద్దు. దాదాపు 6.5 లక్షల మంది 6 లక్షల మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకి అపోహలు కల్పించొద్దు. పరీక్షకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత టీఎస్పీఎస్సీది. అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెవెన్యూ సిబ్బంది, ఇతర జిల్లా అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీసులు వీళ్ళందరూ సమిష్టిగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. పరీక్ష నిర్వహణలో సెంటర్ల దగ్గర సౌకర్యాలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఉండొచ్చేమో, కానీ పరీక్షకు సంబంధించినంత వరకు అది క్వశ్చన్ పేపర్కి సంబంధించి కానివ్వండి, ప్రశ్నపత్రాలకు సంబంధించి కానివ్వండి, లేదా ఆన్సర్ షీట్లకు సంబంధించి కానివ్వండి, దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. పరీక్ష పూర్తి పారదర్శకంగా, పూర్తి పకడ్బందీగా, ఎటువంటి అపోహలకు తావు లేకుండా జరిగింది. ఎవరైనా కావాలని కొన్ని అపోహలు అపవాదులు సృష్టించినప్పటికీ కూడా మీరెవరు వాటిని నమ్మాల్సినటువంటి అవసరం లేదని తెలియజేయడం కోసం మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో కానీ రకరకాలైనటువంటి కథనాలని కొంతమంది పనిగట్టుకొని వ్యాపింపజేస్తున్నారు. నిన్న భూపాలపల్లి సంఘటనలో కూడా భూపాలపల్లి జిల్లా ములుగులో సెంటర్ విషయం కూడా ఒక పత్రిక ముఖ్యంగా పనిగట్టుకొని దాని ప్రత్యేకమైనటువంటి వార్తను ప్రచురించింది. దయచేసి మీరు దాన్ని అందరూ కూడా గమనించాలి. ములుగు అనేటువంటి గ్రామము, ఆ ములుగులో మెయిన్ రోడ్లో ఈ పరీక్ష హాలు, అది వరంగల్ జిల్లా అని చెప్పడం జరిగింది మేము. అయితే వాళ్ళు వరంగల్ జిల్లాలో ములుగు ఎక్కడుందని వెతుకుతున్నారు అని ఆ పత్రిక రాసింది. నిజానికి పరీక్షా కేంద్రాన్ని వెతుక్కోవడం అనే విద్యార్థికి సంబంధించినటువంటి కనీస బాధ్యత ఉందని చూసుకోవడం అనేది. అదేవిధంగా విద్యార్థులు కూడా అనేది కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అభ్యర్థులదే. కొన్ని సందర్భాల్లో ఇట్లా జరిగినప్పుడు జిల్లాలు కొత్తగా అయిన సంగతి తెలుసు మీకు. మేము నోటిఫికేషన్ ఇచ్చే నాటికి కానీ, లేదా చివరి తేదీ అయిపోయే నాటికి కానీ, ఈ 7-8 లక్షల మంది అప్లై చేసుకున్నప్పటికీ కానీ 10 జిల్లాలే ఉండేటివి. ఆ 10 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం ఆధారంగా మాత్రమే మేము హాల్ టికెట్లు ఇవ్వడం జరిగిందనేది కూడా గతంలోనే చెప్పడం జరిగింది. సో ఇటువంటి చిన్న చిన్న సమస్యలే తప్ప దీనిలో గందరగోళం ఏమీ లేదు. చాలామంది గందరగోళం జరగాలని కోరుకున్నప్పటికీ కూడా గందరగోళం అనేది ఏం జరగలేదు. అయినప్పటికీ కూడా కొన్ని పత్రికలు ఈరోజు గందరగోళం జరిగిందని అంటున్నారు. దీనిపై వివరణ ఇవ్వడం మా బాధ్యత కాబట్టి ఆ వివరణ ఇవ్వడం కోసం ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరేమన్నా అడగాలనుకుంటే వాటికి సమాధానం మేము చెప్తాం. ఎందుకంటే పత్రికలు చదివిన తర్వాత కూడా అసలు సమస్య ఏమిటి అనేది మాకు అర్థం కాల. నిన్న బార్కోడ్ మ్యాచ్ కాలేదు అని చాలా పత్రికల్లో రాసినారు. చాలామంది అభ్యర్థులు గందరగోళానికి గురైనారనేటువంటి విషయాన్ని కూడా రాసినారు. బార్కోడ్ మ్యాచ్ కావాలనేటువంటి నిబంధన మేము ఎక్కడా పెట్టలేదు. ఈ బార్కోడ్ ఆన్సర్ షీట్ మీద ఉన్న బార్కోడ్ ఒకటే ఉండాలి అని మేము ఎక్కడ రాయలేదు. మా పరీక్ష పత్రాలను చూసిన వాళ్ళు కానీ, మా పరీక్షకు సంబంధించిన నిబంధనలను చూసిన వాళ్ళు కానీ మీరు సరిపోల్చుకుంటే మేము ఖచ్చితంగా ఇది మ్యాచ్ కావాలనేటువంటి మాట ఎక్కడా చెప్పలేదు. బార్కోడ్ మ్యాచ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ కొంతమంది పరీక్ష
ఆన్సర్ షీట్ మీద అంటే ఓఎంఆర్ షీట్ మీద ఏదో డీకోడ్ కాలేదని అంటున్నారు. అది మాకు అర్థం కాలేదు. కోడింగ్ డీకోడ్ అనేది ఓఎంఆర్ షీట్కి ఉండదు. ఓఎంఆర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ డీకోడెడ్ షీట్, ఆన్సర్ షీట్. అది నేరుగా స్కానింగ్కి వెళ్తుంది. దానికి బార్కోడ్కి కానీ దానికి డీకోడ్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. మూడోది, కొంతమంది పేర్లు ఎందుకు తీసుకున్నారన్నారు, కొంతమంది పేర్లు ఎందుకు తీసుకోలేదు అని అడుగుతున్నారు. మీరు ఇప్పటివరకు మా దగ్గర అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి యూపీఎస్సీతో సహా అన్ని రకాల పరీక్షలు నీట్ కావచ్చు, లేదా కానిస్టేబుల్కి సంబంధించింది కావచ్చు, లేదా యూపీఎస్సీకి సంబంధించి కావచ్చు, యూజీసీ జేఆర్ఎఫ్కి సంబంధించింది కావచ్చు, ఎంసెట్కి సంబంధించింది కావచ్చు, అన్నిటి మీద కూడా పేరు అనేది రికార్డు చేయడం జరుగుతుంది. ఈ పేరుని మనం బబుల్ చేయం, కేవలం రైటింగ్లో మాత్రమే రాస్తాం. ఏవైతే మనం పచ్చ ఇంకుతో కానీ అంటే ఆ బ్లూ ఇంక్తో కానీ బ్లాక్ ఇంక్తో కానీ బబుల్ చేస్తామో అవి మాత్రమే కంప్యూటర్ రీడ్ చేస్తుంది. స్కానింగ్లో అవి మాత్రమే రికార్డ్ అవుతాయి. ఇలా ఏవి రీడ్ చేస్తామని అంటే, ఒకటి క్యాండిడేట్ రోల్ నెంబర్ బబుల్ చేస్తాం, రికార్డ్ చేస్తాం. రెండవది క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ రికార్డ్ చేస్తాం. మూడవది పేపర్ కోడ్ రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ వెన్యూ కోడ్ రికార్డ్ చేస్తాం. తర్వాత టెక్స్ట్ బుక్ సిరీస్ నెంబర్ రికార్డ్ చేస్తాం. వీటితో పాటు 150 ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాల్ని ఎవరైతే నింపుతారో వాటిని కూడా మనం రికార్డ్ చేస్తాం. దీంట్లో మిగతా వివరాలు ఏవి కూడా బబుల్ చేయడం జరగదు. రికార్డ్ పర్పస్లో యూపీఎస్సీతో సహా అన్ని పరీక్షా పత్రాలలో అన్ని పరీక్షలకు సంబంధించిన వాటిలలో కూడా రికార్డ్ పర్పస్లో మనం మిగతా వివరాలన్నింటినీ సేకరిస్తాం. కాబట్టి మీకు బార్కోడ్లో ఏముంది అనేటువంటిది, బార్కోడ్ నంబరు దీనికి మ్యాచ్ కావాల్సినటువంటి అవసరం లేదు. బార్కోడ్ అనేది మేము ఇంటర్నల్గా దాన్ని ట్రాక్ చేసుకోవడం కోసం వాడుకున్నటువంటిది. ఈ విషయం తెలియకపోవడం వల్ల చాలామంది అపోహలు పడుతున్నారు. కాబట్టి దీనికి మేము సమాధానం ఇవ్వాలని అనుకున్నాం. బార్కోడ్లను బట్టి ఇది చేయడం అనేటువంటిది జరగదు. ఆల్రెడీ క్యాండిడేట్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ రాసినాడు కాబట్టి, క్వశ్చన్ పేపర్ సిరీస్ కూడా రాసినాడు కాబట్టి, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ కోడ్ కూడా రాసినాడు కాబట్టి, ఆయన హాల్ టికెట్ కూడా రాసినాడు కాబట్టి, ఈ 4 అంశాలు మాత్రమే బార్కోడ్ రీడ్ చేస్తుంది, స్కానింగ్ రీడ్ చేస్తుంది. మిగతా అంశాల జోలికి పోవాల్సినటువంటి అవసరం లేదు. అవి మా రికార్డ్ పర్పస్లో ప్రతి రిక్రూట్మెంట్ ఏజెన్సీ రికార్డ్ పర్పస్లో వాటిని ఉంచుకుంటుంది. అదొక సెక్యూరిటీ ఫీచర్గా దాన్ని వాడుకుంటుంది. కాబట్టి దీని మీద అనవసరమైనటువంటి రాద్ధాంతం వివాదం చేయాల్సినటువంటి అవసరం లేదని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తాను. అదేవిధంగా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రేపు జరిగే ప్రశ్నకు ఆటంకాలు కలిగించాల్సినటువంటి అవసరం ఉండకూడదు ఎవరికి. కాబట్టి వీటన్నిటినీ ఇగ్నోర్ చేయాలని, ఈ అపోహలను అస్సలు నమ్మకూడదని నేను విద్యార్థులకు విజ్ఞప్తి చేయడం కోసం ఈ సమావేశానికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. దీని మీద మీకు ఏమైనా ఇంకా సందేహాలు ఉంటే, మీరందరూ పత్రికల వాళ్ళు, మీకు అందరికీ తెలుసు, మేము ఏ రోజు కూడా బంగారు ఆభరణాలు వేసుకొచ్చుకోవద్దని చెప్పినాం, కానీ తాలిబొట్లు వేసుకొచ్చుకోవద్దని మా నోటీసులో కానీ